టైం లేట్ అవుతే అంత క్రౌడ్ పెరుగుతుంది అన్నట్టు, ఎందుకంటే నైట్ అవుతే మొత్తం షో ఆఫ్ ఉంటుంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ మోటోలా 22. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇలానే ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మనం చింతపల్లి వెళ్తున్నాం. ఇక్కడ ఫెస్టివల్ ఉందని చెప్పా కదా, బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉన్నట్టు. ఇది చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. వీడియో మాత్రం లెంత్గా ఉంటుంది, బట్ కాకపోతే ఎక్కడి వరకు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియోలో. అయితే నేను చెప్పడం కాదు, మీరే చూడండి, అర్థమైపోతే. ఇక్కడ ఫుల్ రికార్డింగ్ డ్యాన్సులు, అసలు ఆ పండగ దేనికోసం చేస్తారు అనేది మనం వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని చాలా ఇక స్టార్ట్ అయిపోయాం మరి. జై శ్రీరామ్. మనకైతే ఇక్కడ నుండి 20 కిలోమీటర్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ చేస్తారు, బట్ కాకపోతే ఎందుకో లాస్ట్ ఇయర్ చేయలేదంట. ఈ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్గా చేస్తారు లైటింగ్తోని. ఎక్కువ లైటింగ్తోనే షో ఆఫ్ ఉంటుంది ఇక్కడ మొత్తం. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు వస్తారు అన్నట్టు. ఇక్కడ అంత గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంతకీ ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ ముత్యాలమ్మ తీర్థ మహోత్సవాలు. వీడియోనైతే స్కిప్ చేయకండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఏమైనా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అంటే మెయిన్ ఏంటి, ఈవెంట్స్, అదే మన రికార్డింగ్ డ్యాన్స్, వీటితోనే బాగా క్రేజ్ ఇక్కడ. వీడియోనైతే ఇంటి వరకు చూడండి. ఇంకెవరన్నా మన ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ ఐ కార్డ్స్లు ఇస్తున్నా, వెళ్ళి చూసేసేయండి. ఈ రూట్కి వచ్చిన ప్రతిసారి ఈ కనిపిస్తున్న మౌంటైన్స్ అయితే సూపర్ వ్యూగా ఉంది. ఇక్కడనైతే అక్కడ ఆగి ఒక ఫోటో కొట్టాలి కానీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అండ్ మన అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా పేజ్లో ఉంటాయి. ప్రతి ఒక్క అప్డేట్ నేను ఎక్కడ ఉంటున్నా, ఈరోజు ఎక్కడ ఉంది రైడు, నెక్స్ట్ రైడ్ ఎక్కడ వెళ్తుంది అనేది ప్రతి ఒక్క అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో చేసేసేయండి. అండ్ గివ్ అవే అప్డేట్స్ కూడా దాంట్లోనే ఇస్తాను నేను. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. ఇన్ కేస్ లింక్ రాలేదంటే రాజ్ బ్లాగర్ 22 అని కొట్టేసేయండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి సైడ్కి, రాజ్ బ్లాగర్ 22 ఫాలో కొట్టేసి అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి. దప్పల్లో అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదంతా లైటింగ్ ఉంటుంది. నైట్ అయితే ఇంకా నైట్ వైబ్స్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే డేలో వ్యూ చూపిస్తాము ఎలా ఉంటుంది. నైట్ అంతా క్లియర్గా కనిపించదు కదా, మొత్తం లైటింగ్గా ఉంటుంది కాబట్టి. సో డే ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసిన. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి ఎంట్రన్స్ మొత్తం లోపల వరకు లైటింగ్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నైట్ చూస్తే మీరు షాక్ అవుతారు. మన సైడ్ మేబీ ఇంత డిస్టెన్స్ వరకు లైటింగ్ వేయలేరు నాకు తెలిసి ఎక్కడ. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇంత డిస్టెన్స్ వరకు లైటింగ్ వేయడం. అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ వరకు ఉంది లైటింగ్ అయితే. టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ ముందు వరకు చూపిస్తా అసలు ఈ డేలో ఈ చింతపల్లి ఎలా ఉంటుంది, ఈ సరౌండింగ్లో ఈ విలేజ్కి ఇంత ఫేమ్ ఎందుకు అనేది మీకు అర్థమైపోతుంది వీడియోలో చూస్తుంటేనే. ఇక్కడ వచ్చేసి నైట్ మొత్తం సూపర్ ఉంటుంది, అది చూపిస్తా. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయని చెప్పా కదా, ఇక్కడ ముందర కనిపిస్తుంది ఈవెంట్. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉండే శ్రీ ముత్యాలమ్మ ఆలయం. నైట్ అవుట్ ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్తో.
ఇప్పుడు అంతా లేదు కానీ నైట్లో అయితే కలరింగ్ ఉంటుంది లైటింగ్ మొత్తం వచ్చేసి. ఇదంతా వచ్చేసి నైట్ క్రౌడ్ ఫుల్ అయిపోతుంది ఇక్కడ జనాలు. అండ్ అక్కడ వచ్చేసి టెంపుల్ ఇక్కడ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటే వస్తా 2 days తర్వాత ఉంటుంది బోనాలు అయితే. సరే అయితే మనం లోపలికి వెళ్దాం, షూలు ఇప్పేసి సైడ్కి ఇప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి శ్రీ ముత్యాలమ్మ గర్భగుడి. ఇక్కడ చూసుకోవచ్చు ఫెస్టివల్స్ ఎప్పుడెప్పుడైనా 24, 25, 26, 27 జాతర మహోత్సవాలు అప్పటి వరకు జరుగుతాయి అన్నట్టు. సో ఒకసారి అయితే ఇక్కడ ఎంత గ్రాండ్గా ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎంత గ్రాండ్ చేస్తారు, ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి ఒకసారి వాళ్ళ నోటి నుండి స్వయంగా తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు జగన్నాథం. జగన్నాథం. ఇక్కడ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి ఒకసారి చెప్పండి. అమ్మవారి అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చిన్న మొక్కుబడి లాంటివి అటు చేసుకుంటారు కదా, అవి అంటే బాగా నెరవేరుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇక గండామావాస అంటారు కదా, ఉగాది తర్వాత గండామావాస. పూర్వం నుండి గండామావాస రోజు అమ్మవారికి 3 రోజులు జాతర చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 రోజులు చేస్తున్నారు. ఈ రోజు 2వ రోజు 4 times చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు సెలబ్రేషన్. ప్రతి సంవత్సరం గట్టిగా ఉంటుంది. అమ్మవారు కూడా మంచి ప్రబలంగా అందరికి సలహా చూస్తారు. మనకి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తాయా? మనకి గవర్నమెంట్ అంటే మీరు ఊరు తరపున మీరే చేస్తారు ఇదంతా ఇంత గ్రాండ్ గా? కమిటీ నంబర్స్ పెట్టి మొత్తం డొనేషన్ చేసి మొత్తం పండగ అంతా చేస్తాం. ఇక్కడ కోరికలు కోరుకునే జరుగుతాయి భక్తులకి నమ్మకం అంటే కదా, నిజమేనా? ఇక్కడికి దాదాపు ఎంత కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వస్తారు పబ్లిక్ జనాలు? ఇక్కడికి ఇంకా అంతా ఎంత 50 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడ నుండి కూడా వస్తారు అన్న. వస్తారు 100 కిలోమీటర్లు వైజాగ్ నుంచి వస్తారు, కాకినాడ నుంచి వస్తారు, చుట్టాల నుంచి వస్తారు. ఇక్కడ లోకల్ కూడా ఎక్కడ ఎంత దూరమైనా వస్తారు. ఇక్కడ సంక్రాంతి కంటే ఇక్కడ ఈ ఫెస్టివల్ కే చాలా మంది వస్తారంట. అవసరమేనా? సంక్రాంతికి ఇదే పండుగ మెయిన్ పండుగ. నడిచి 20 కిలోమీటర్లు 30 నడిచన వస్తారు ఈ పండుగకి. బస్సులు లేని ఏరియా. ఇక్కడ అమ్మవారి పవర్ఫుల్ అన్నట్టు. ఇక్కడ ప్రతి ఇయర్ గవర్నమెంట్ నుంచి ఇదంతా చూసి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఫండ్స్ వస్తాయని మాత్రం అసలు అనుకోకండి. ఇక్కడ ఓన్లీ వీళ్ళే డొనేషన్స్ చేస్తూ వీళ్ళు ఇంత గ్రాండ్గా ప్రతి ఇయర్ చేస్తుంటారంట. సో థ్యాంక్స్. టెంపుల్ అయితే చూసేసాం. ఇక నైట్ వద్దాం. నైట్ అసలైన వైబ్స్ ఉంటాయి మొత్తం. నైట్ లైటింగ్తోని అండ్ ఈవెంట్స్ ఉంటాయి. నైట్ వచ్చి కవర్ చేసేసుకుందాం, మరి నైట్ కలుసుకుని ఉంటాం. మళ్ళీ మొత్తానికి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్ టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. సో నైట్ అవుట్ లైటింగ్తో మొత్తం హాగా ఉంటుందని చెప్పినా కదా. అండ్ ఎంట్రన్స్ లైటింగ్ ఇక్కడ లోపల వరకు వెళ్ళిపోవాలి. ఒకసారి చూసుకోండి లైటింగ్ ఎలా ఉందో. దాదాపు ఈ లైటింగ్ వచ్చేసి 2 kilometers వరకు ఉంటుంది డిస్టెన్స్. అంత దూరం వరకు మొత్తం లైటింగ్ ఉంటుంది దారిలో. నైట్లోనే క్రౌడ్ ఎక్కువ వస్తుంది పబ్లిక్ చూడడానికి. నైట్లో బాగుంటుంది అని చెప్పేసి. డేలో ఏం ఉండదు, మొత్తం నైట్ అవుటే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి అదంతా ఎగ్జిబిషన్ టైప్ అన్నట్టు. దాంట్లో ఇక ఫస్ట్ అయితే మొత్తం మనం ముందు వరకు వెళ్ళేసి రికార్డింగ్ డ్యాన్స్లు ఇవన్నీ చూసుకుని వచ్చాక దాంట్లోకి వెళ్దాం ఎగ్జిబిషన్లోకి. క్రౌడ్ అయితే ఇంకా చాలా పెరిగిపోతుంది. ఇక్కడ ఎంత టైం లేట్ అవుతే అంత క్రౌడ్ పెరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే నైట్ అవుతే మొత్తం షో ఆఫ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకోసం అని ఫుల్ క్రౌడ్ ఉంటుంది.
ఇక్కడ కనిపించే లైటింగ్ అయితే బాగా అట్రాక్టివ్ ఉంటుంది. అంతవరకు ఇస్తే అర్థమవుతుంది ఎంత అట్రాక్టివ్ ఉందో లైటింగ్ అయితే. ఈ లైటింగ్ కాకుండా మళ్ళీ ముందర వచ్చేసి మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి ఒక లైటింగ్ ఉంటుంది. ఇలా రకరకాల డిజైన్ చేశారు అన్నట్టు లైటింగ్ అట్రాక్టివ్ లైటింగ్తో చూడండి. మన వెంకటేశ్వర స్వామి తిరుపతి ఎలా ఉంటాడో అలా ఆ టైప్లో లైటింగ్ డిజైన్తో చేసేది అన్నట్టు. ఫస్ట్ అయితే మనం ముందర ఉన్న ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇంకో ఈవెంట్ ఉంటుంది. ఇది చిన్నది, మనం నెక్స్ట్ వెళ్ళేది పెద్ద ఈవెంట్. అది చాలా బాగుంటుంది సార్. ఇక్కడ వచ్చేసి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడైతే మీకు ఇంకా టైం పట్టుకుంటే మనం స్టార్ట్ అయ్యేసరికి అయితే టైం పట్టేలా ఉంది. ఫస్ట్ ఇంకా మనం టైం వేస్ట్ చేసేటందుకు మనం అంతలోపు అయితే అక్కడ వేరే దగ్గర ఈవెంట్ ఉంది ఇంకోటి, అక్కడికి వెళ్ళేసి వద్దాం. మనం మెయిన్ రోడ్లోనేమో ఇలా పెద్ద లైటింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ చూడండి కాలనీ రోడ్లో వచ్చేసి ఇట్లా ట్యూబ్ లైట్తో మొత్తం డిజైన్ చేసేది చూడండి. లైట్గా అయినా కానీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తున్నాను, నెక్స్ట్ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకా క్రేజీ డ్యాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంకా ముందు ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి డ్యాన్స్ అయితే. వాళ్ళైతే సూపర్ చేసారు. వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వెళ్ళేవాట్లో ఇది లైటింగ్ ఇంకా బాగా అట్రాక్టివ్ ఉంటుంది. ఇలా చూపిస్తుంది కూడా లైటింగ్ సూపర్ అయితే దీంట్లో. A few moments later. స్వప్న గారు మీరు పైకి లేవండి. ఏమైంది మీకు? సరే 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 ఈ సాంగ్
స్వప్న గారు మీరు పైకి లేవండి. ఏమైంది మీకు? పిన్ను గుచ్చుకుంది. పిన్ను గుచ్చుకుంటే పెట్టినప్పుడు సరిగ్గా చెప్పాలి మీరు. నేనైతే సరే 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 ఈ సాంగ్ పెట్ట ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా Thank you so much. Come on. ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా.
గాంజా అంటే రోగం నానిది గాంజా మధ్య సరదా నాంటిది లోకస్లోను ట్రిప్ ఆఫ్ తీవ్ర స్టార్ట్ ఫ్రెండ్షిప్ పెద్దది అందరి దగ్గర గాంజా ఉండదు చిన్న పెద్ద తేడా లేదు అందరి లక్ష్యం ఒకటే ఏమి గుర్తుందా మనం చిన్న ఉన్నప్పుడు వీటితో ఆడేవాళ్ళం మీరు చిన్న చిన్న వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. అండ్ దిస్ వన్ ఇట్లా రివ్యూస్ చేసి వాడుకునేవాళ్ళం. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఇక్కడనే కనిపిస్తుంది. నేను నిజంగా టమాటా అనుకుంటా దీంట్లో స్పీకర్ కార్ ఇక్కడైతే చాలా చీపెస్ట్ పువ్వులు చెప్పిరా నందా నిన్ను చూద్దాం పూకన బాగున్నావు. ఎవరురా నువ్వు? వచ్చేసి ఇక్కడ ఎంత మూరొచ్చి 50 రూపాయలంట. మన సైడ్ ఎంత వస్తాయో మీరు గర్ల్స్ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి కింద. క్యాన్సిల్ అయింది ఎందుకంటే మొత్తం ఆయిల్ వాడైపోయిందంట. అది బేరింగ్ లూజ్ అయిపోయినాయంట. ఏం లేదు రిస్క్ చేసి మరి ఎక్కినామంటే మళ్ళీ సార్ రిస్క్ చేద్దామని మనం ఉన్నాం. సో అది క్యాన్సిల్ చేసేసి అట్లీస్ట్ జెంట్ మీద ఎక్కుదామని వెళ్తున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. లైక్ పెట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే 4 days నుంచి కుక్కలు అవుతుంది ఎక్కడ అయితే కష్టపడి మీకోసం చూపించాలని చెప్పేసి నేను ప్రతిరోజు వచ్చి వీడియోస్ అన్నీ కవర్ చేస్తున్నా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యేది అనుకుంటే ఈ వీడియోతో నెక్స్ట్ వీడియో కోసం రెడీ ఉండాలి. అంటే మళ్ళీ బాయ్.